ఇంజెక్షన్ అయితే నేను వెయిట్ తగ్గదానికి కాదండి, నాకు కాళ్ళకి నీరు వచ్చిందని చెప్పేసి వెళ్తే దానికి ఏంటంటే డాక్టర్ గారు నీ బాడీ వెయిట్ తగ్గితేనే కానీ నీకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి అని చెప్పాడు. మరి అండి అందరూ అలా ఉన్నారు, బాగున్నారు కదా. ముందుగా మా సబ్స్క్రైబర్స్ అందరికీ, మా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ, మమ్మల్ని ఎంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మధ్య మధ్యలో స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. నేను ఇవాళ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, నేను ఈ నెల 23 చూయించుకొని వచ్చాను కదండి. నేను చూయించుకొని వచ్చిన తర్వాత 4 డోసులు అయితే ఇంజక్షన్ వారానికి ఒకటి లెక్కన 4 డోసులు అయితే అయిపోయినాయి. 4 డోసులు అయింది కదా అని చెప్పేసి నిన్న 21వ తారీఖు హాస్పిటల్కి అయితే వెళ్ళాము. ఇంకా హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు మేము పొద్దున్నే బయలుదేరదాం అనుకుంటే కొంచెం లేట్ అయింది. అయినా మనం ఇంటి దగ్గర నుంచి అంటే అక్కడ బ్లడ్ టెస్ట్ చేస్తారు కదండి, ఇంటి దగ్గర నుంచి అయితే ఏమీ తినకూడదు, తినకుండానే వెళ్ళాలా. మన తినకముందు ఒక టెస్ట్ చేస్తారు, తిన్న తర్వాత ఒక టెస్ట్, తిన్నాక 1:30 గంటకు ఒక టెస్ట్ చేస్తారండి. అంటే రిపోర్ట్ కరెక్ట్గా రావాలంటే ఏం తినకూడదంట, తినకముందు ఒక టెస్టు కరెక్ట్గా రావాలంటే, తిన్న తర్వాత ఒక టెస్టు. పోయినసారి 1000 రూపాయల ప్యాకేజీ చేశారు కదండి, అదే ఆ 1000 రూపాయల ప్యాకేజీ టెస్టులు అంటే ఫస్ట్ టైం రిపోర్ట్ అంతా వస్తే అప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏదైనా మనకి ఏ విషయం చెప్పడానికి, ఏది ఎలా ఉందని చెప్పడానికి ఫస్ట్ టైం 1000 రూపాయలు టెస్ట్ చేయించుకున్నారు. రెండోసారి అవసరం లేదంట. అక్కడ రిసెప్షన్ ఓపీ రాసే అక్కడ ఉంటారు కదా, ఆ మేడం అడిగితే తినకముందు ఒక టెస్టు, తిన్న తర్వాత ఒక టెస్ట్ చేయించుకోండి అని చెప్పారు. సరే అని చెప్పేసి మేము ఇంకా మా వారికి నాకిద్దరికి చేయించుకున్నాము. ఇంకా ఇదైతే తక్కువైందండి, మా వారికి 100 రూపాయలు, నాకు 100 రూపాయలు టెస్ట్కి. అంటే మా వారికి ఒక 100, నాకు 100 ఆ టెస్ట్కి అయితే అయింది కదా. ఇంకా రిపోర్ట్ తీసుకొని డాక్టర్ గారి దగ్గరికి అయితే వెళ్ళామండి. వెళ్తే నా రిపోర్ట్ చూసి కొంచెం అంటే ఎలా ఉందమ్మా అంటే, సార్ ఇట్లా ఫస్ట్ 10 పాయింట్ చేయించుకున్నప్పుడు బాగానే ఉంది, రెండోసారి కూడా 10 పాయింట్ చేశారు బాగానే ఉంది, మూడోసారి 20 పాయింట్స్ చేశారు, కొంచెము వామిటింగు మోషన్స్ అయ్యి చాలా ఇబ్బంది పడ్డాను సార్ అంటే, తర్వాత 4వసారి కూడా అలాగే చేశారు సార్ అంటే, అయితే నీకు కొంచెం ఏంటంటే కొంచెం అంటే మన ఇంజక్షన్ పాయింట్లు ఉంటాయి కదా, ఆ పాయింట్లు అయితే కొంచెం ఈసారి ఒక 10 పాయింట్స్ వేసుకోమ్మా, ఎక్కువ ఏంటంటే నీకు కొంచెం ఇబ్బంది పెడుతుంది, దానివల్ల ఏం కాదు, కాకపోతే ఏంటంటే నీకు అవి అనేది ఒక్కొక్కరి బాడీకి సెట్ అవుతాయంట, ఒక్కొక్కరి బాడీకి ఏంటంటే కొంచెం ఇబ్బంది పెడతాయంట అని చెప్పాడు. ఇంకా సరే అని చెప్పేసి రిపోర్ట్ అంతా చూసిన తర్వాత డాక్టర్ గారు ఏమన్నారంటే, వెయిట్ ఎంత తగ్గారమ్మా అన్నాడు. వెయిట్ దాదాపు 8-9 కేజీలు తగ్గాను సార్. అప్పుడు ఫస్ట్ ఇక్కడ వెయిట్ చూసినప్పుడు 94 కేజీలు ఉన్నాను, ఇప్పుడు అంటే అప్పుడు 23వ తారీఖు వెయిట్ చూసినప్పుడు 94 కేజీలు ఉన్నాను, ఇప్పుడు నిన్న వెయిట్ చూసినప్పుడు 25 కేజీలు ఉన్నాను సార్ అంటే, అసలు గ్రేట్ అమ్మా, నెల రోజుల కల్లా ఇంత తగ్గడం అంటే గ్రేట్ అసలు మామూలుగా అయితే ఇంత తగ్గరు అని చెప్పాడు. అంటే ఎందుకు తగ్గానో కూడా చెప్తానండి. ఎందుకు తగ్గానంటే అంటే డాక్టర్ గారు ఏదైతే చెప్పారో అలాగే తిన్నాను. మీరు చూస్తున్నారు కదా షార్ట్ వీడియోస్లో, కప్పు కొలత మాత్రమే తింటున్నాను, మిగతా ఏమీ అసలు తినట్లేదు. అసలు తిందామన్నా కానీ నాకు అసలు పోవట్ల, లోపలికి వామిటింగ్ వచ్చేసినట్టు ఉంటుంది, కొంచెం ఒక్క ముద్ద ఎక్కువ తిందామన్నా వామిటింగ్స్ వచ్చేసినట్టు ఉంటుంది. ఇంకా డైట్ ఏంటంటే ఆ డైట్ మా వారికి షుగర్ వాళ్ళకి చెప్పాడంట, ఆ డైట్ నాకు కాదంట. అడిగాను నేను, సార్ ఇట్లా ఏమన్నా తినొచ్చు అంటే, ఆ డైట్ నీకు కాదమ్మా, మీరు అన్నీ తినొచ్చు, కాకపోతే లిమిట్గా తినండి, ఎక్కువ తినొద్దు, ఇప్పుడు ఎలా అయితే మీరు తింటున్నారో అవి కూడా అన్నీ అలాగే తినండి అని చెప్పారు. ఇంకొకటి ఇంకా అంటే ఈ మధ్య కొంచెం ఫుడ్ అదే చెప్పాను కదా కంట్రోల్లో ఉండడం వల్ల, అంటే కొంచెం తక్కువ తీసుకోవడం వల్ల షుగర్ కొంచెం లో అయిందమ్మా, ఇబ్బంది ఏం లేదు, తినవచ్చు అని చెప్పాడు. నాకు షుగర్ లేదు కానీ లో అయిందంట. మీకు సింపుల్గా చెప్దామని చెప్పేసి చాలా రోజుల నుంచి ఇదే నా హెల్త్ గురించి వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఆ ఇంజక్షన్ అయితే నేను వెయిట్ తగ్గదానికి కాదండి, నాకు కాళ్ళకి నీరు వచ్చిందని చెప్పేసి వెళ్తే దానికి ఏంటంటే డాక్టర్ గారు నీ బాడీ వెయిట్ తగ్గితేనే కానీ నీకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి అని చెప్పాడు. మరి ఇంకోటి కూడా చెప్పాడండి డాక్టర్ గారు, ఏం చెప్పాడంటే నీకు రాబోయే అంటే ఈసారి మళ్ళా నెల రోజులకైతే రమ్మని చెప్పాడు. ఈసారి బీపీ టాబ్లెట్ కూడా అవసరం లేదమ్మా నీకు, ఆ బీపీ టాబ్లెట్ కూడా అవసరం లేకుండానే సరిపోద్ది, ఇప్పుడు ఇంకా తక్కువ ఉందండి బీపీ, ఇంకా పోయినసారి మీద ఇంకా తగ్గించి అంటే పవర్ ఉంటుంది కదా, నాకు తెలియదు చెప్పడానికి, ఆ పవర్ ఇంకా తగ్గించి ఇచ్చాడండి బీపీ టాబ్లెట్ అయితే. మా వారికి అయితే ఇంకా
ఆ ట్యాబ్లెట్లే కంటిన్యూ చేయమని చెప్పాడు. నాకు కూడా పోయినసారి ఇచ్చిన ట్యాబ్లెట్లే ఏదో విటమిన్ ట్యాబ్లెటే ఇచ్చాడు. ఆ ట్యాబ్లెట్లే కంటిన్యూ అంటే ఈసారి మళ్ళా నెలకు రమ్మని చెప్పాడు. ఆ నెలకి పోయేదాకా పోయినసారి ఇచ్చిన ట్యాబ్లెట్లే మళ్ళీ నెలకైతే ఇచ్చాడండి. ఇదండి హాస్పిటల్. అయితే మేము ఏం చేసామంటే ఈసారి ఒకరోజు ముందుగా ఇవాళ వెళ్ళాల్సింది నిన్న వెళ్ళాం కాబట్టి ఒకరోజు ముందే వెళ్ళాం కాబట్టి ఓపి 300 మా వారికి 300 నాకు 300 600 అయితే మిగిలినాయి. కొన్నిట్లో మిగులుతాయి కొన్నిట్లో పోతాయండి అంతే. మనం మిగిలిందని ఆనందపడకూడదు. అంటే కొన్ని అట్లా పోయినాయి కాబట్టి చెప్తున్నాను అంతే. ఇది నాకైతే ఇప్పుడు కూడా అన్నీ తినమని చెప్పినా కానీ ఇవాళ కావాలా నేనైతే మా వారిని ఒక దోశ తీసుకురామా తింటానని చెప్పేసి ఇవాళ మా ఊర్లోనే మస్తాని హోటల్ ఉండదు కదా, అక్కడైతే ఒక దోశ అయితే ఇవాళ అయితే తినగలిగాను. ఇంకా ఇవాళ నేను ఇంజక్షన్ వేసుకోవాల్సింది ఇవాళ అయితే వేసుకోలేదు, రేపు వేసుకుందాం అని చెప్పేసి. అంటే జర్నీ చేసి అలసిపోయాను కదా అని చెప్పేసి ఇంకా అతను చూపించుకొని ఇంక వస్తా మా ఇంటికి అయితే వెళ్ళామండి. మా ఇంటికి వెళ్ళి మా ఇల్లు కొంచెం చూసుకొని ఇంకా రిటర్న్ అయ్యామండి. అస్సలు ఉదయం ఒక సాంబార్ ఇడ్లీ మాత్రమే తిన్నాను. మా వారైతే పెసర దోస్తున్నాడు, నేను సాంబార్ ఇడ్లీ అంటే 2 ఇస్తారు కదా ఒక్కటే తినగలిగాను. అసలు ఏం తినలేకపోయాను. ఇంక మధ్యాహ్నం మా వారు ఏమైనా తిందామంటే నేను ఎక్కడ ఆపినా మా వారు ఏం చేస్తానంటే భోజనం తీసుకుంటాడు. ఆ భోజనం డబ్బులు వేస్ట్ అయిపోతాయి అంటే తినము ఎందుకని చెప్పేసి ఎక్కడ ఏం తినవలేదు. మా వారు అంటున్నాడు నాకేం ఆకలి అవుతుంది, నువ్వు ఎక్కడ ఏం తినవలేదు అన్నాడు. ఇంకా వస్తుంటే మా అబ్బాయి దారిలో అక్కడ మా అబ్బాయి రూమ్ కడిగిపోతే ఇంక పుచ్చదబ్బలు తీస్తే పుచ్చదబ్బలు తినేసి ఇంకా మా ఇంటికి వెళ్ళి ఇంకా చెప్పాను కదా కాసేపు మా ఇల్లు చూసుకొని వచ్చేసామండి. ఇదండి ఈ వీడియో. నాకు ఏంటంటే నాకు అంతా బాగానే ఉంది, కాకపోతే ఇంకొంచెం నాకు కూడా ఇంకొంచెం వెయిట్ తగ్గితే నాకు కూడా కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే నాకు అర్థమవుతుంది, నా బాడీ నాకు అర్థమవుతుంది. చూసారు కదండి నాకు హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాను ఏందనేది. ఇదండి వీడియో. ఇలాంటి వీడియోలు అయితే మీ ముందుకు వస్తూనే ఉంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. మరో వీడియోతో అయితే మీ ముందుకు వస్తానండి. బాయ్.